మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ పట్టణంలోని ఫిలిం భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ హాజరయ్యారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక మాణిక్యం. భారతదేశంలో ఏ గడ్డ మీద పుట్టకున్నా కూడా తెలంగాణ గడ్డ మీద మహబూబాబాద్లో పుట్టి ఖమ్మంలో వెలిగిన తెలంగాణ గర్వకరమైన దాశరథి గారి ఈరోజు 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. సుమారు 100 సంవత్సరాల క్రితము ఈ తెలంగాణ గడ్డ మీద ఒక మహానుభావుడు జన్మించాడు. అతనే ఒక దాశరథి. రేపు ఎల్లుండి 22వ తారీఖు అతనికి 100 సంవత్సరాలు పుట్టింది కాబట్టి అందులో భాగంగా మొట్టమొదటిగా కరీంనగర్ అంటే కళలకు నిలయం, కరీంనగర్ అంటే కళాకారులకు నిలయం, కరీంనగర్ అంటే ఉద్యమాలకు పెట్టింది పేరు కావడానికి ముందస్తుగా మనమే దాశరథి యొక్క 100 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకున్నందుకు సభాధ్యక్షులు అనిల్ గారికి మనస్ఫూర్తిగా కవి వారికి హృదయపూర్వక వారికి అభినందన తెలియజేసుకుంటూ వేగించిన గౌరవ పెద్దలు అన్నదాబాద్యకుండా గౌరవనీయులు గిరిజా మనోహర్ బాబు గారికి మరియు మా గండ్ర లక్ష్మణరావు గారికి మా శరత్ చంద్ర గారికి మరియు దయచేసి అన్నదాబాద్యులు వేగించిన కళా పోషకులు, కళా హృదయకులు, కళాకారులకు అందరి కవులకు పేరు పేరు నమస్కారం. ఒక మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు, కానీ తాను చేసిన సేవలు 1000 కాలాలు ఉంటాయని చెప్పేసి నానుడి. 1000 కాలాల పాటు వారిని గుర్తుంచుకుంటాం. జనరల్గా ఇవల్ల చాలా సందర్భాలు చూసినాం. ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక వ్యాపారవేత్త కానీ చనిపోయిన తర్వాత 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 12వ తారీఖు వరకు దాన్ని మర్చిపోతున్నాం. మనం వాస్తవంగా మర్చిపోతున్నాం. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఆ మనిషి నాడే చనిపోయిందా అనే భావన కూడా ఉంటుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఉన్న ఈ సమయంలో ఒకప్పుడు ఉన్న దాశరథి ఇప్పటికీ 100 సంవత్సరాలైనా ఈ లోకం మర్చిపోతలేదు. ఈ 100 సంవత్సరాలైన మనం తెలంగాణ మర్చిపోతలేదు. అందుకు కారకులు వారి స్వార్థరాజకీయ స్వార్థం కోసం చేయలేదు. నైజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. నైజాంకు వ్యతిరేకంగా కవిత్వం అంది. ఇప్పుడు లక్ష్మణరావు చెప్తున్నారు, నవాబు ఈ తెలంగాణకు పట్టిన బూజు అని చెప్పి బహిరంగంగా చెప్పిన వ్యక్తి దాశరథి. అంటే బూజు అంటే ఎంతకన్నా దరిద్రం లేదు. ఒక కవి బహిరంగంగా ఒక నైజాంకు వ్యతిరేకంగా నైజాము అనేటోడు తెలంగాణ పట్టిన బూజు అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఎవరికి భయపడే వ్యక్తి కాదు. నైజాం వ్యతిరేకంగా ఉండడం వల్లే గారాలో జైల్లో వారించిండు. తప్పించుకొని వస్తే మన నిజామాబాద్ చేసిండు. ఎక్కడ వెనకాడలేదు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పి ఆ రోజు చెప్పింది. ఇప్పుడు కూడా మనం దాన్నే రూపకంగా మాట్లాడుకొని, దాన్నే కవితంగా మాట్లాడుకొని, దాన్నే పాట రూపంలో ఈరోజు మనం వాడుకుంటున్నాం. అంటే ఆ యొక్క స్ఫూర్తి అప్పటి దాశరథిని మనం మరవలేము. ఈరోజు దాశరథి యొక్క సేవలు కొనసాగించాలి. అద్భుతమైన కవులు రావాలి. ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా వాస్తవంగా ఎప్పుడంటే కళను బతికిస్తారు, కళాకారులు బతికిస్తారు, కవిత్వాన్ని బతికిస్తారు. బహుశా వీరి తదనంతరంగా ఈ కళ బతకాలి, కవి బతకాలి. ఎందుకంటే పవర్ఫుల్ పెన్ కవిత్వం అనేది పవర్ఫుల్. అందుకోసమే ఈరోజు దాశరథి యొక్క సేవలు, వాస్తవంగా దాశరథి సేవలు నాకే తక్కువ తెలియదు. మీలాంటి వాళ్ళు మన ప్రపంచానికి భావితరానికి చెప్పాలి. ఇందులో కవి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండు. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశాడు. తో పాటు కవిత్వాన్ని పెట్టడంగా కేంద్రపరిచిన ఒక మహానుభావుడు. ఈరోజు మనం అందరంగా 100 సంవత్సరాలు జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. మేము లక్ష్మీరావు గారు కోరుకుంటున్నాం. మాకు అవకాశం రాలేదు. ఒకసారి అవకాశం వచ్చినప్పుడు 3 రోజులు కరీంనగర్ కళోత్సవాలు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం. ఎందుకోసము భావితరానికి ఈ కళలు అనేది ఉంచాలి, భావితరానికి భక్తి అనేది ప్రచారం చేయాలి, ఉండాలి. భక్తిని మరవద్దు, కవిత్వాన్ని మరవద్దు అని చెప్పేసి కళోత్సవాలు, బ్రహ్మోత్సవాలు కంటిన్యూ చేసాం. ఎక్కడ ఇబ్బంది కాకుండా భక్తి మార్గం ఉండాలి. దేవుడు అంటే భక్తి ఉండాలి, భయం ఉండాలనే విధంగా బ్రహ్మోత్సవ కార్యక్రమం చేసుకున్నాం, కళోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దాశరథిని మరవకండి. దాశరథి అనేది తెలంగాణ ఆస్తి, తెలంగాణ ఆస్తి. కాబట్టి ఈ ప్రభుత్వం మరవకండి, కొనసాగించండి. రేపు రాబోయే కాలంలో దాశరథి యొక్క పేరు మీద కూడా అవార్డు ఇవ్వాలి. ఎందుకో మనం మర్చిపోయింది. ఈ ప్రభుత్వం డెఫినెట్ గా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. దాశరథి యొక్క పేరు, దాశరథి అనేది ఏ పార్టీ చెందిన దాశరథి అనేది తెలంగాణ యొక్క ఆస్తి.
కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం కూడా దాశరథి సేవ కొనసాగాలని చెప్పేసి ఈ యొక్క మంచి కార్యక్రమం చేసినందుకు మా యొక్క అనిల్ కుమార్ గారికి, అనిల్ కుమార్ స్వతహా కవి, లక్ష్మణరావు గారు కవి, వీళ్ళందరితో ఇంకా కరీంనగర్కు ఆ కన్నడ పేరు వస్తుంది కాబట్టి ఇంకా ముందుకు సాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేదో భవన్ చెప్పుకుంటుంది. నేను కరీంనగర్ వచ్చిన ఒక ఇంపార్టెంట్ 4-5 వనాలకు మీటింగ్స్ మా మనుషులు ఇప్పటికి వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ సెలవు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.